తెలిసిన వాళ్ళే చేస్తారు సార్, తెలియని వాళ్ళు ఎవరు చేస్తారు? అంత పైకి పోయి తెలియని వాళ్ళు ఎవరు చేస్తారు? తెలిసిన వాళ్ళే చేస్తారు. తెలిసే చేస్తారు సార్, అంత ఇంత ఇంత మెయిన్ రోడ్కి ఎవరు చేస్తారు సార్? తెలియని వాళ్ళు ఎవరు పోతారు? ధైర్యం అవుతుంది, తెలిసిన వాళ్ళే చేసి చూడలేదు సార్. మేము పైకి పోలే, అందరూ మార్కెట్కి వచ్చినాము. వచ్చే వరకు నిండిపోయే వరకు పోలీసులు ఉన్నారు. పోదాం అనుకున్నాం కానీ పోలీసులు ఉన్నారు, ఏమని అంటారేమో అని పోలేదు. ఈట నిలబడి పోయినాం. జరగలేదు సార్, ఎప్పుడు జరగలేదు. పెద్ద మనిషికి అయింది ఇద్దరికి, కానీ చిన్న పిల్లలకి అయితే ఎప్పుడు కాలేదు. పెద్దవాళ్ళకి చంపేసారు, వాళ్ళు తప్పు చేసిరేమో చంపేసారేమో. చిన్న పసిపిల్ల ఏం చేసింది? పసిపిల్ల ఏం చేసింది? ఇంత ఎప్పుడు జరగాలి? అది కూడా మెయిన్ రోడ్కి. ఏమని చెప్తారు మా గవర్నమెంట్? దొరకబెట్టాలి సార్, ఎట్లా దొరకబెడతారు? ఇక్కడ లేకుండా ఇక్కడ పోయిన వాళ్ళు కూడా ఎక్కడ దొరకదా సార్? సీసీ కెమెరా అక్కడ దాకా ఉంటాయి సార్, ఏడన్నా దొరుకుతాయి. ఎంత పెద్ద దొంగతనం దొరుకుతాయి సార్, ఇది ఎందుకు దొరకదు? పణం తీసేది ఎందుకు దొరకదు? దొంగతనం చేసిన వాళ్ళు దొరకబెడతారు, ఇది ఎందుకు దొరకబెట్టారు? దొరకబెట్టాలి, వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. గవర్నమెంట్ వాళ్ళు ఎట్లన్నా కానీ శిక్ష అయితే. ఇంకొకరికి ఏదైనా ఉంటే పగ తీర్చుకోవాలి అనుకోవాలి, కానీ ప్రాణం తీయొద్దు. ఏదైనా ఉన్నా మరి భయపడతారు, మరి అందరు భయపడుతున్నారు. నిన్న నుంచి మొత్తం ఘోరంగా ఎప్పుడు జరగలేదు. మేము సూచినాము కదా చిన్నపిల్లకి ఏటో ఈ గల్లీలో ఈ కుక్కుడుపల్లి ఏడో జరగలేదు, ఫస్ట్ సార్ ఇది. పేరెంట్స్ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చిన్నపిల్ల ఏమి కాదు, మనం ఆరో తరగతి అవుతుందంటే పెద్ద అవగాహన ఉంటుంది ఆమె. అదే సార్, అది 12 సంవత్సరాలు 14, 15 సంవత్సరాలు అంటే ఏదైనా ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఆ పసిపిల్ల సార్, పసిపిల్ల మాకేం తెలియదు. ఒక పాలు తాగుతుంది, ఒక తల్లి నీళ్ళు తాగుతుంది. పసిపిల్ల ఏం ఎలాంటి శిక్ష చేయాలంటే వాళ్ళకి? శిక్ష ఏం సార్, వాళ్ళకి ఎంత చేసిన వాళ్ళకి కథమే చేయాలి. వాళ్ళు ఎట్లా నరికిచ్చిండు కదా, ఆయనకు కూడా అట్లనే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆ పిల్ల ప్రాణం తీసిరు, అంతమంది నరికేయాలి, మొత్తం నరికేయాలి. అది జైలు సజ కూడా పెట్టొద్దు, వాళ్ళకి ప్రాణంతో ఉంచోదు. అందరు వాళ్ళు ఇంకా దాసి చంపేసారు, కానీ వాళ్ళకి అందరు ముంగట చంపించాలి. కాదు, ఏడ కూడా కాదు, అంతా ఈ వదిలేబట్టికే ఇట్లా ప్రాణం తీస్తున్నారు అందరు పెద్దవాళ్ళు. కానీ చెయ్యాలి సార్, చెయ్యాలి. చేయకుండా ఇంకా ఎంత జరుగుతాయి, ఎంత అవుతుంది, చెయ్యాలి. 1 o'clock స్టార్ట్ అయ్యింది. అనుమానాస్పదం అయితే ఏం లేదు మాకు. ఎవరంతా అబ్జర్వేషన్ చేయలేదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. మెయిన్గా నిన్న మార్కెట్ వేయించిన 12కి లంచ్ బాక్స్ ఇచ్చి 12:30కి మార్కెట్ వేసి వచ్చి 1 గంటకల్లా వచ్చేవరకు స్టార్ట్ అయిపోయింది. అప్పటికే వెళ్ళి స్టార్ట్. షాప్కి ఇట్లా ఎప్పుడన్నా వచ్చేదా? వస్తుంది పాప, మంచిదే, యాక్టివ్ అన్నీ బాగానే ఉంది ఆమె. అట్లేం లేదు, పాప మంచిదే. కానీ తిరగడం కానీ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. ఎక్కువ బయటికి కానీ పోదు. వస్తే షాప్కి వస్తుంది అంతవరకు. స్కూల్ లేకపోతే కానీ, లేకపోతే రాదు. స్కూల్కి వెళ్ళిపోతుంది. పొద్దున్న 8:30, 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళ డాడీ. ఇంకా రాత్రి 7:30, 8 గంటలకు వస్తారు. యాక్టివ్ ఉండేదా? యాక్టివ్, డ్యాన్స్ నేర్చుకుంటుంది, బాగానే ఉంది. యాక్టివ్, బాగా హుషారు ఎక్కువ. పాప అయితే మంచిగానే ఉంది, బాగానే ఉంది. అంటే ఎవరు చేశారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మీ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చారు, మీతో మాట్లాడుతుండే వాళ్ళ? పేరెంట్స్ వస్తారు, మామూలు సామాన్ కొనుక్కొని పోతారు అంతే. ఏమి అంత పెద్ద రిలేషన్ ఏమి ఉండదు? రిలేషన్ ఏముండదు అన్న, షాప్లో రిలేషన్ ఏముండదు. మామూలు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడు కానీ ఏమన్నా అంటే ఆ రోజు మీకు ఏమన్నా ఆ రోజు వచ్చిర్రా మీ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి? నిన్న పొద్దున్న అయితే ఎవరు రాలే. నిన్న ఫ్యామిలీస్ ఎవరు రాలే, వాళ్ళ పిల్లగాని రాలే. నిన్ననే స్కూల్ ఓపెన్ అయినాయి కదా, అందరు స్కూల్ ఓపెన్ అయినా స్కూల్కి వెళ్ళిపోయి. మీ షాప్ పక్కనే ఇలా జరిగింది, మీరు రోజు చూసే పాప, దీన్ని బట్టి బాధ అనిపిస్తుంది. మాకే బాధ అనిపిస్తుంది, ఇట్లా జరిగింది ఎంత బాగా అనిపిస్తుంది. మాకే బాధ అనిపిస్తుంది. పాప మంచి పాప, మా బాబుతో కానీ ఆడుకునేది. అట్లా ప్రభుత్వానికి ఏముంది, ఇట్లాంటి అరాచకాలు చేయకూడదని అనుకుంటున్నాను. ఇట్లాంటి అనాయకారం అరాచకాలం చేస్తే బాగుండదు, మంచిగా ఉండదు. పిల్లలే కాదు, ఎవరికైనా పిల్లలే. చిన్న పిల్లలు అంటే దేవునితో సమానం అనుకుంటారు మనం, అంతేగాని మరి ఇంత దారుణంగా చేయడం అంటే కసాయి నా కొడుకుని ఉంటే ఇట్లా అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ చంపాడదు. ఏం వస్తే బెస్ట్ తెలిసి జైలు శిక్ష చేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఓడు, ఇవన్నీ మామూలు అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? ఎవరు? అమ్మాయి 11లో పడుతుంది. 11 సంవత్సరాలు పడుతుంది అమ్మాయికి. తెలుసా మీకు? అమ్మాయి తెలుసు. మీతో ఇప్పుడు మాట్లాడేదా? మాట్లాడమ్మా, పిల్లలు వీళ్ళందరూ చదువుకుంటారు కదా, మాట్లాడతారు. సేమ్ స్కూల్ అవుతారు. మా మనవాడు వీళ్ళ అమ్మ చనిపోయిందా, వాళ్ళ తమ్ముడు సేమ్ స్కూల్.
వచ్చి మీ ఓకే మీ వాళ్ళతోని స్కూల్కి వెళ్తూ ఉండే వచ్చా ఉండే బాబు అమ్మాయి కాదు, బాబుతోటి మా బాబుతోనూ వాళ్ళ బాబు. ఎట్లా పోతారు స్కూల్కి రోజు? ఈయనే పక్కనే కదా స్కూల్ స్కూల్. అయిన వస్తుందా? స్కూల్ అయిన వస్తుంది. మరి నిన్న హాలిడేనా? నిన్న హాలిడేనో మళ్ళీ సెలవుమో తెలియదు, ఇంటికాడ ఉండిపోయిందంట. వాళ్ళ మమ్మీ డాడీ పనికి వెళ్ళిపోయారు. ఇంకెట్ట చేసిర్రో మళ్ళీ కత్తితో పొడిచిర్రు, పెగులన్నీ బయటకు వచ్చినాయి, అన్నీ చూసినాం మేము. 40 సంవత్సరాలే ఈ బస్తీలోకి వచ్చి, 40 సంవత్సరాలు. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? వీళ్ళు వచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. మీతో మాట్లాడతారా మరి వాళ్ళు? మాట్లాడతారు. మా మనవాడు వాళ్ళ కొడుకు ఒకటే క్లాసు మాట్లాడతారు. కానీ ఇదే పక్కన ఉంది కదా రావు స్కూల్ పక్కనదే. మీ అబ్బాయి తోటి చదువుకుంటాయి అమ్మాయి. వాళ్ళ తమ్ముడు చచ్చిపోయింది. వాళ్ళ తమ్ముడు మా మనవాడితోనే చదువుతారు ఇద్దరు. అంటే మామూలుగా మీరు ఎప్పుడైనా వీళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ మీ బాబు? మా బాబు వస్తే వచ్చి తొలకపోయి వెళ్ళేదని. వాళ్ళతో ఆడుకుంటారు. మా చిన్న అబ్బాయి ఆడుకున్నవాడు. అయితే దూరం రావడం మీనే కదా, నేను భయపడి పిల్లల్ని తొలుకొని పోయేదాన్ని. వచ్చి ఎప్పుడన్నా మా అమ్మాయి వాళ్ళు లేనప్పుడు మా అక్కడ వదిలేస్తారు కదా పిల్లల్ని, అప్పుడు వస్తుండ్రి. అప్పుడు వచ్చి 2-3 సార్లు వచ్చి తీసుకెళ్ళి మా అబ్బాయిని. మంచిగానే మాట్లాడతారు, మంచోళ్ళు వాళ్ళు. ఇంట్లో ఏం గొడవలు లేవు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరికి ఉంటామా ఇట్లా ఇంత పని చేయాల్సిన అవసరం? అది ఎవరికి ఉన్నది అది మీరే పెట్టి తీయాలి. పోలీసు వాళ్ళు మీరే పెట్టి తీయాలి. ఎవరంటే ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళు పని పోకపోతే పొట్ట నడవదు, ఇంటికి రా నడవదా, పిల్లల చదువు నడవదా. ఎవరు కొని పెట్టుకొని ఉంటారు చెప్పండి? ఏమి ఇంటికి చుట్టాలు రావద్దు, బిట్లు రావద్దు, ఎవరు తెచ్చి పెట్టుకున్నారంటే ఇంటికి ఎవరు రావద్దు అంటున్నారు. కిరాయి కట్టేది కరెక్టే, కరెంట్ బిల్లు కట్టుకునేది కరెక్టే, ఎవరు రావద్దు అంటే ఎట్లా? అవునే కదా. ఇవి చుట్టాల ఇంటికి రాకుండా పోకుండానే ఉంటారా? ఈ కుక్కుడుపల్లి మొత్తం అదే ఉంది మాకు. మా అమ్మాయి సొంతం, నాకు అబ్బాయి లేదు, చనిపోయాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు చనిపోయి. నాకున్నది ఒకటే అమ్మాయి. మా అమ్మాయి కానీ కిరాకు ఉంటుంది. మా అమ్మాయి వాళ్ళ ఇంటి ఓనర్ కానీ అంటది, మీ అమ్మ వాళ్ళు ఎందుకు వస్తారు ఊరికి అని. ఒకటే బిడ్డ ఉంది కనుక వస్తాం పోతాము, దానికేముంది. దానిగా అట్ట రావద్దు, చుట్టాలు రావద్దు అంటే ఇంకా మీ కిరాయి ఇచ్చడం ఎందుకు? ఏమన్నా గుడిసేసుకుని బతికితే అయిపోతుంది కదా. ఇంత కష్టంగా మాకు ఉండదు కదా. పిల్లని వద్ద పెట్టుకుంటే ఇంట్లోకే 2 పోతే కానీ 2 అందరము పిల్లలతో పెట్టుకొని ఉంటాము. ఇట్లా కాదు కదా. కిరాయి ఎంత తీసుకుంటాము? పిల్లలు సేఫ్టీ గురించే కదా తీసుకునేది. పిల్లలకి సేఫ్టీ లేదు, పెద్దోళ్ళగా సేఫ్టీ లేదు. ఆడవాళ్ళకి ఇక్కడ పెద్దోళ్ళగా లేదు సేఫ్టీ. ఇక్కడ ఓనర్లు సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలి, వాళ్ళ బాధ్యత కదా. వాళ్ళదే బాధ్యత, ఇటు ఉన్నదే బాధ్యత. ఎందుకంటే ఇంత బిల్డింగ్ కట్టినప్పుడు సీసీ కెమెరా పెట్టుకోవాలి. ఇవి చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని సీసీ కెమెరా లేదంటే ఇప్పుడు అప్లై పోయింది. వాళ్ళ తల్లికి ఎంత ఇది ఆ బాధ ఏమో నాకు తెలుసు. నా కొడుకు పోయినందుకు ఆమెకి ఎంత బాధ ఉంటుంది మరి. ఏమైనా కానీ వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకొని బట్ట లేకుండా బాగా కొట్టి నడి రోడ్డు మీద ఉరి తీయాలి. తాగులో తీసిండ్రే అట్ట తీయాలి వానికి ఉరి నడి రోడ్డు మీద. అదే ఇప్పుడు కామన్ గా వాళ్ళు మామూలుగా ఎటైనా పనికి పోయేటప్పుడు ఆ పాపని ఇంటి దగ్గరనే ఉంచుతారా? లేదండి, స్కూల్ సెలవు ఉన్నప్పుడు ఉంటారు. కానీ ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? నేను ఆల్మోస్ట్ ఎందుకో స్కూల్ పోలేదంట, ఓన్లీ అంతే. వాళ్ళ మదర్ కూడా పని చేస్తారా? మదర్ బి పని చేస్తాడు, మెకానిక్. మదర్ ఆమె కానీ పనికి వెళ్తుంది. ఏం పని చేస్తుంది ఆమె ఏదో డ్యూటీ చేస్తుంది. వాళ్ళ నానేమో మెకానిక్. ఏ పిల్లగానికి టిఫిన్ ఇవ్వలేదని టిఫిన్ ఇద్దామని వచ్చాడు, చంపి బయటికెళ్ళి గొల్లం పెట్టి పోయినారు. అది చంపేటప్పుడు ఇక్కడ అరుపులు గిట్లా వస్తాయి కదమ్మా. వస్తే మరి ఎవరికి ఇనవాలేవంట, ఏం చెప్తాము ఇంకా, ఎవరికి ఇనవాలేదంట. ఇది అయితే నమ్మక సంఖ్య లేదు. ఇప్పుడు ఏ గింత గొడవ అయితే బయటకు వచ్చి చూస్తాం, అలాంటిది అంత అరిపోయినా వినపడదా మరి? ఎంతవరకు న్యాయం ఇది? అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఇప్పుడు రోజు పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్తారు? 9-9:30 లోపల వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ నాన్న ఊరికే దగ్గర షాపే కాబట్టి వచ్చుకుంటూ వెళ్తారు, ఇంటికి వచ్చుకుంటూ వెళ్తారు.
అది పిల్లల గురించి 3 గంటలకు పిల్లలకి స్కూల్ చూస్తారు, అప్పుడు వచ్చి పిల్లల బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసి స్నాక్స్ అది ఉంటుంది కదా వాళ్ళకి ఏమైనా తినిపించి వెళ్ళిపోతారు వాళ్ళు దాటి, అంతే. మీరు ఇప్పుడు దీని పట్ల ఏమంటారు? మా గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం లేదు, ఇలాంటి వాళ్ళు ఏమి నడి రోడ్డు మీద ఉరి తీయాలి, అలా వేస్తారని అంటావా? చెయ్యాలి. చేయకపోతే ఈసారి ఎవ్వరు రాడు. ఏమి ఈసారి కేసీఆర్ రాడు, రేవంత్ రెడ్డి రాడు, ఎవ్వరు రాడు. బస్తోళ్ళమే మేమే లీడర్గా ఉంటాం, మేమే మా అంతకు మేమే ఓట్లేసుకుంటాం, ఎవరికి వేయం. ఈ బస్తీ లీడర్ కనీసం ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టలేదు రోడ్ల పైన. పెట్టలేదు ఒక కెమెరా కానీ పెట్టలేడు అంటే పెట్టుకోవాలి, కానీ వీధి దీపాలకు పెట్టాలి పెట్టాలి కదా. అది రేవంత్ రెడ్డి సంబంధమే కదా, రేవంత్ రెడ్డి పెట్టాలి కదా. అది వాడేందుకు పెట్టలేడు? వాడు ఊళ్ళైతే బాగా చేసుకుంటారు కానీ మళ్ళీ కులపల్లి గెలిపించినాం కదా, ఏమైనా అందం చేసినా మాకు ఇక్కడ ఏం చేయలేదు. 40 సంవత్సరాల నుంచి ఇంటి కిరాయిలు కట్టుకుంటా పిల్లలకి పోతించడమే సరిపోతుంది. మాకు రూమ్లో కిరాయి, మాకు రూమ్ ఇది స్థలం కొందామని అది మాకు లేకపోయినా ఇల్లు ఇస్తామంటారు, ఇల్లు లేకపోయి. ఇప్పుడైనా మీ ఇంటికి మీ ఓనర్కి చెప్తారా సీసీ కెమెరాలు పెట్టాలని? మాకున్నాయండి, మాకున్నాయి. గట్టిగా పట్టించుకుంటే 100% దొరుకుతారు. ఇక వర్షం పడుతుంది సార్, వారం రోజుల వర్షం పడుతున్నాయి, వైర్లు పోతున్నాయి. ఇక ఇప్పుడు కనిపిస్తున్నారు, కొద్దిసేపు అయితే ఎవరి పనికి వాళ్ళు పోతారు సార్, ఉండరు, ఎవరి పనికి వాళ్ళు పోతారు. అది అది కూడా అది ఒక్కడు రాలేదు అది ఒక్కడు రాలేదు, అది ఇద్దరు ఒక్కడితోనే అయింది, ఒక్కరితో కాలేదు. ఒక్కరు పోటు ఓడిస్తే ఎంత లొల్లి పెడుతుంది సార్? ఒక నోరు మూసుండొచ్చు, ఒకటి పోటు ఓడుచుండొచ్చు, అంతే అయింది. కానీ ఇది చాలా దారుణం. వాడిని ఎట్లా చంపుతారో మరి పోలీసు వాళ్ళకే తెలవాలి, మీ మీడియా వాళ్ళకే తెలవాలి. ఇంకొకసారి ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా అనే లెవెల్లో మీరు చెయ్యాలి. మాకు బిడ్డ వెళ్ళినారు సార్, మాకు బిడ్డ మేము ఒలికి పడ్డాం, నిన్న ఒలికి పడ్డాం మేము కూడా. ఏంది కథ ఇది? మాకు కూడా పిల్లలు సార్, ఇంత భయాందోళనకు ఎప్పుడు గురి కాలేదు కుకటపల్లిలో. ఈరోజు నిన్న ఒలికి పడ్డది మొత్తం. అందరు భయపడుతుర్రు, కత్తుని అనుకుతుర్రు. ఇక్కడ స్కూళ్ళు ఉంటాయి, ఇడిచిపెట్టిపోతారు, ఒకసారి లేట్ వస్తారు. ఇట్లా అయితే ఎట్లా సార్? ఇది దయచేసి భయపడవలసింది సార్. ఇప్పుడు లేట్ అయితే సార్, ఇప్పుడు అక్కడ బస్ ఆపుతారు. గవర్నమెంట్ స్కూల్ ఇక్కడే ఉంది, దూరం ఉంది. గవర్నమెంట్ స్కూల్ నడిచిపోయే పిల్లలు చాలా మంది ఉంటారు. బస్సులు వస్తాయి, జర్ర లేట్ పోతారు. లేట్ పోయినంత చెప్తే సైకోగాలు ఇట్లా చేసి ఎట్లుంటుంది సార్? ఇట్లాంటిది దయచేసి మీ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు, మీరు ఉన్నంత వరకు డీసీపీ, ఏసీపీ, పై అధికారుల దగ్గర తీసుకుపోయి మీతోని గట్టిగా మీరు ఇది చేస్తే వాళ్ళు దొరుకుతారు సార్. వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి పడతాం. అదే 12 గంటలు అవుతుంది, ఇంకెవరు తెలుసుకునే ప్రయత్నం కూడా పెద్దగా జరుగుతలేదు. మీరేమంటారు? ఇక సార్ ఇక 12 అంటే వాడిని దొరకబట్టి షూట్ చేసి పారదెప్పింది. వేరోడు కూడా భయపట్టాలి. ఇట్లా చేస్తే కుకటపల్లి ఇట్లా జరిగిందిరా బాబు చెయ్యొద్దు అన్నట్టు చేయండి. మొత్తం హైదరాబాద్లోనే పలాని కుకటపల్లి చేస్తే చంపి పడేదంగిరంట, అబ్బో అట్లా చెయ్యొద్దురా బాబు అన్న రేంజ్కి తేవాలి. అది మీతోనే అవుతుంది, పోలీసుల్లో అవుతుంది. డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లా జరిగితే ఎట్లా సార్? మాకు పాప ఉంది, రేపటికాడ ఏం శిక్షిస్తారు, ఏం చెప్తారు? ఎంత డేంజర్గా చంపారు. ఆయన ఫోటోలు చూస్తున్నాము, నేనైతే పైకి వెళ్ళలేదు కానీ చాలా డేంజర్గా చంపారు. అంటే ఈడికెళ్ళి వస్తే లొల్లి పెట్టరా సార్? ఎవరన్నా ఈడికెళ్ళి దాకా చీరితే లొల్లి పెట్టరా? వినిపిస్తాయి సార్, వినిపించుండొచ్చు కానీ ఆమె ఒక్కరు లేరు, వాళ్ళు ఒక్కరు రాలేదు చంపడానికి. ఒకళ్ళు పోయాంగా ఒకళ్ళు లోరన్న మూసుండొచ్చు, ఎట్లనో అయింది కానీ చంపేసిరు పిల్లని. పాపం అమాయకురాలు ఆ పిల్ల. మేము చూస్తుంటాం కానీ ఆ పిల్ల అని కరెక్ట్గా మేము ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇక వేరే వాళ్ళకి ఏమి శిక్ష ఉంటుంది సార్? ఇప్పుడు స్కూల్ బస్సులు దీన్ని ఆగుతాయి, వీడికెళ్ళి ఆడికి పోయడానికి లేట్ అవుతుంది. ఇట్లాంటివి జరుగుతుంటే ఎట్లా సార్? ఇది కొల్లిడిచినాం అనుకో, రేపు ఇంకో జరుగుతుంది. ఇది బందోబస్తుగా చేసి వాడిని కూడా షూట్ చేసి పాదాం. మా అంతవరకు మీరు దలుచుకుంటే అవుతుంది. మీరు పోలీసు వాళ్ళు
పోలీస్ వ్యవస్థ ఉన్నంత అధికారులు అందరు కలిసి అన్న యువత మాత్రం గంజాయికి తాగుడుకి అలవాటు విపరీతంగా గల్లీలో రాత్రిపూట అర్ధరాత్రిపూట వరకు తిరుగుతా ఉన్నారు. ఈ గల్లీలో ఉన్నారని చెప్పట్లేదు, అర్ధరాత్రిపూట వరకు అంటే రిక్కీ నిర్వహిస్తే తెలుస్తుంది ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటనేది. ఇప్పుడు కొంతమంది 12 డ్యూటీకి వచ్చే వాళ్ళు ఉంటారు, అప్పుడు కనపడే కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళ కుర్రోళ్ళని మనం చెప్పలేం కదా. డ్యూటీలు పోయే వాళ్ళు ఉంటారు, ప్రశాంత్ కంపెనీలకు ఉంటారు, షిఫ్ట్ల వారి డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గంజాయి తాగుతారు మనం చెప్పలేం కదా. తిరిగి అల్లరి చేసే కుర్రాళ్ళు ఎవరు ఉంటారో అది పోలీసు వాళ్ళకి పోలీసు వ్యవస్థకి బాగా తెలుసు. మేమైతే పలానా రోజులని వీళ్ళు దాని గంజాయి తాగుతారా ఏంటని మాకైతే తెలియదు. డ్యూటీ పోతాం వస్తుంటాం మా పని, పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడం మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. కానీ ఎవరు గంజాయి అవుతున్నారు పద్దాకు మేము చూస్తూ ఉన్నాం కదా. కాకపోతే ఆ గంజాయి బ్యాచ్ కూడా ఉంటుందని మీ 2-3 రోజుల నుంచి న్యూస్లో కూడా వస్తుంది కాబట్టి మొన్న కూడా KPHలో ఒక సంఘటన జరిగిందండి. గంజాయి బ్యాచ్ బీర్ బాటిల్ తలకాయల వాళ్ళు కొట్టుకున్నారని. మరి అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. మరి ఆ విషయంలో మరి ఇంత పెద్ద చిన్న పాపని పైన పెంట్ హౌస్లో పొడుస్తుంటే ఇంతమంది 10 ఫ్యామిలీలు ఉన్నాయన్నారు, ఒక్క ఫ్యామిలీ కూడా వినపడలేదా? ఎవరు నిన్న ఒక అతను చెప్పాడు మాకు చిన్న అరుపులు వినిపించింది, తర్వాత పోయి చూస్తే మరి ఇలా జరిగింది అని అన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమే తెలియదు. పక్క బిల్డింగ్ గొడవ వచ్చి సిటీలో గొడవ జరిగిన భార్యాభర్తలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు తిట్టుకున్నారు అడిగేవాడే లేడన్న. సంస్కృతి అనేది సంస్కృతి అనేది నాశనం చేస్తున్నారు. పక్కన అరుస్తున్నా కానీ గద్దించుగా వాడు లేడు. ఏంటమ్మా అని అడిగితే నీకెందుకయ్యా బాబా అనే స్థాయికి వచ్చారు. అట్లుంది పరిస్థితి. ఈరోజు పక్కన వాడు కింద పడ్డంటే లేపే పరిస్థితి కూడా లేడు. అట్లున్నారు, అలా ఉన్నది. బిజీ టైమా? ఏ బిజీ టైం అన్నా? ఎంత బిజీ టైము? 2 నిమిషాలు వాడు కింద పడి లేపి పక్కన కూర్చోబెట్టి పడే బిజీ టైమా? ఎందుకు బిజీ టైం అయితేనా? ఆ ఇంటికి ప్రాబ్లం వచ్చింది, రేపు నా ఇంటికి కూడా వస్తే ప్రాబ్లం అనుకోరా? అది బిజీ టైం కదా. వాడు కింద పడ్డాడు, రేపు వాడు కింద పడితే ఎవరికి సమస్య? అది బిజీ టైమా? ఎవరు అనుకుంటారన్న బిజీ టైము? మీ మీడియా వాళ్ళు ఇలాంటి విషయాలను ఏదో దృష్టి పెడితే చాలా మంచిదన్న. ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయాలి. ఎవరు చంపారో తెలియకపోవడం, ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం, ఉన్న కెమెరా ఒకటి కూడా అది బ్లర్రీగా రావడం అని చెప్పడం, అది ప్రధాన ప్రాబ్లం. అది ఒకటే మెయిన్ అయితే రీజన్. ఇంటి ఓనర్లు ఎక్కడున్నా సరే వాచ్మెన్లో పెట్టుకుంటున్నారు. ఇక సందులో కొత్త కట్టుకున్న వాళ్ళు కూడా వాచ్మెన్లకు నియమించుకుంటున్నారు. మరి ఇంత పెద్ద ఫ్యామిలీ మెయిన్ రోడ్లో ఉంది, ఏదో సందులో అయితే లేదు కదా, రోడ్డు చివరన అయితే లేదు కదా, మెయిన్ రోడ్లో ఉంది. కిరాణా షాప్ సీసీ కెమెరా పెట్టించుకున్నాడు. మరి ఇంతమంది రెంట్కి ఇచ్చాడు, వాళ్ళ భద్రత ఏది? డ్యూటీకి వెళ్ళిపోతారు. పిల్లల పరిస్థితి ఏంటి? ఊర్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు పరిస్థితి అంటే బాగానే ఉంది, ఊర్లోకి వెళ్ళిపోతారు, భార్య ఉంటుంది, పిల్లలే ఉంటారు, భర్త ఊరికి వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలను పెట్టారు కదా. మరి మాకేం తెలియదు, మాతో పాటు ఆడుకుందని వాళ్ళు నేను చాలా చెప్పారు, చాలా ఛానల్స్ చూసాము, కానీ అది నచ్చలేదన్న. ఏ విషయమైనా సరే పబ్లిక్గా చెప్పాలి, పబ్లిక్గా చేయాలి. వాళ్ళు ఉంటున్నారు, ఏ తగాదాలు ఇవ్వంటున్నారు, బాగానే ఉన్నది. కానీ ఇది చిన్నపిల్లల విషయంలో మాత్రం వాళ్ళు ఎవరైనా సరే, చంపినవాడు ఎవడైనా సరే మాత్రం శిక్షించాలి. ఇక్కడే ఇంటి ముందు తీసుకొచ్చే శిక్షించాలి. అది మీడియా వ్యవస్థలో ఉంది, పోలీస్ వ్యవస్థలో ఉందో, ముఖ్యమంత్రి గారి వ్యవస్థలో ఉందో, అది మీకే తెలియాలి. ఇక్కడ షాప్ అతను ఉండి ఇక్కడ మరి ఆ రోజు ఓపెన్ ఉన్నంత షాప్. నమస్తే అన్న. నమస్తే. ఏ టైం తెలిసింది మీకు ఇన్సిడెంట్ అయింది? 1 తెలిసింది. 1 కరెక్ట్. వాళ్ళు నేను లోపలికి వస్తానా, లోపల బయట జనాలు పెడితే నేను బయట వస్తే అయితే కరెక్ట్ 1 తెలిసింది. అంటే అక్కడ గందరగోళము అని జనాలు రాగానే లోపల ఏం పోలే, మేము ఇక్కడ నుంచే చూసినాం, లోపల ఏం పోలే. చాలా జనాలు జామ్ అయింది నిన్న, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, మొత్తం రోడ్ కూడా బ్లాక్ చేసారు ఇటు. అది పొద్దున నాకు తెలిసి 12 ఆ టైంలో జరిగి ఉండొచ్చు. ఎవరైనా జరిగినాయి ఎక్స్ప్లెయిన్ 9:30 నుంచి 12:30 మధ్యలో జరిగినాయి. అది అంటే రాజు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, బాబుకి బాక్స్ రాలేనా ఫోన్ వచ్చినట్టు. అదే ఇంట్లో వచ్చాడంటే వాళ్ళ ఇంట్లో వచ్చి బాక్స్ కోసం వస్తే తెలిసినండి అప్పుడు. అట్లా దానికి అనుమానం అనిపించలేదు ముందట్నే కాబట్టి మన లోపలికి వస్తుంటాం, మన ఏం తెలియదు. అట్లా దానికోసం అందరూ మామూలుగా కస్టమర్స్ మామూలుగా కస్టమర్ అందరికి లోపలికి వస్తుంటాం, మనకు తెలియదు కదా, ఎక్కువ డోర్ బంద్ ఉంటాయి కదా, ఎక్కువ తెలియదు మనకి. అట్లా దానికోసం ఎవరైనా సీసీ మీ ఆ షాప్ కూడా సీసీ కెమెరా కొత్త షాప్ 1 మంత్ అయింది. 1 మంత్ అయింది, మేము కొత్త పెట్టినా 1 మంత్ అయింది. అట్లా సీసీ కెమెరా ఉంది అందులో ఏమన్నా? అది పనిచేయవు, ఇక్కడ వరకే పనిచేస్తుంది, రోడ్కి ఇక్కడ వరకే పనిచేస్తుంది. అట్లా అటు సైడ్ నుంచి వచ్చి ఉంటారా అనుకుంటారా, ఇటు సైడ్ నుంచి? ఏం మనకి అంత తెలియదు అన్న, మనకంత తెలియదు. బయట ఎక్కువ కూడా మనం లోపలే ఉంటాం ఎక్కువ, అది దానికోసం. పాపని ఎప్పుడైనా చూసారా మీరు? లేదు చూడలే, 1 మంత్ అయింది, మేము కొత్త ఇక్కడ, అది మనకు తెలియదు.
మనం మేము ఇప్పుడు చూడలేదు పాపకి. ఏం 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 చెప్తారు మీరు? ఏ? ఎంత దారుణం అంటే గుర్తు తెలియదు. చాలా దారుణం. ఎంత ధైర్యం వాళ్ళే పోయారు, ఎంత ధైర్యం లేని వాళ్ళు పోలే పైకి, ఎంత తెలిసిన వాళ్ళు ఎవరో పోయి ఉంటారు. అది దానికోసం ఎంత పైకి పోవాలంటే 50,000 కష్టం దానికి. ఎవరు తెలిసిన వాళ్ళే చుట్టాలు ఉంటే ఎవరు పోయి ఉంటారు, అది దానికి ఏం లేదు. బయట వాళ్ళు ఎవరు పోరు, ఎంత దూరం పైకి పోవాలంటే తెలియదు కదా. ఈ పాప ఒకటి ఉన్న ఇంట్లో తెలియదు కదా ఆ మాట. ఎవరు తెలిసిన వాళ్ళే ఎవరైతే పోయి ఉంటారు, అది దానికోసం. ఎవరు చంపారనేది ఇంక ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా తయారవుతూ ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తే కొంతవరకు మనకి సమాచారం రావచ్చు. ఏదేమైనా ఇంకా హంతకులు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు కానీ ఎవరు కూడా నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళింది, తర్వాత వాళ్ళ ఫాదర్ లోనికి వచ్చింది, రికార్డ్ అయినాయి. కానీ మధ్యలో ఏం జరిగిందనేది కూడా ఇక్కడున్న సీసీ కెమెరాల దీని వరకు క్లారిటీ రావాల. కానీ ఏదేమైనా పోలీసులు ఆల్రెడీ ఇక్కడ డీసీపీ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుకట్పల్లి, మొత్తం పోలీసు యంత్రాంగం ఇక్కడే కేంద్రీకృతమై ఉంది. నేను కూడా ఈరోజు సాయంత్రానికల్లా ఏంటనేది ఒక క్లారిటీకి వస్తారు వాళ్ళు. తప్పకుండా హంతకుల్ని శిక్షిస్తాం. అంతేకాకుండా ఇటువంటి విషయాలు ఇంతకుముందు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తూ ఉన్నాం. ఏదేమైనా జరిగినది చాలా ఘోరమైన తప్పిదం కాబట్టి మరి ఆ పిల్ల తల్లిదండ్రులు పాపం తీరని బాధ అనుభవిస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి తప్పకుండా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ బిల్డింగ్ కు ఎలాంటి సీసీ కెమెరాలు లేవు? ఈ బిల్డింగ్కి లేవు సీసీ కెమెరాలు. దూరంలో ఉన్న సీసీ కెమెరాలని వాళ్ళు పోలీసులు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. మొత్తం వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. అది ఉన్నాయి కానీ కొన్ని ఇక్కడే పక్కనే ఉంది కానీ అవి వాటిలో ఏం అబ్జర్వ్ దొరకలేదు. బట్ పోలీస్ జాగ్రత్తలు అయితే ఈ రోడ్లో ముందుకెళ్ళి అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా పోలీసులు తలుచుకుంటే కాంతి ఏది ఉండదు. ఇవాళ డెఫినెట్గా సాయంత్రానికి అంతకుడు ఎవరనేది ఒక నిర్ధారణకు వస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన, పసిబిడ్డ కాబట్టి తప్పకుండా ఇమ్మీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సొంత వాళ్ళే చేసి ఉంటారని అనుకోవచ్చా? తెలిసిన రోజు చూస్తున్న వాళ్ళు పిల్ల తల్లిదండ్రులు ఇంకా కొంచెం వాళ్ళు ఆ షాక్లో ఉన్నారు. వాళ్ళ నుంచి కొంత సమాచారం రావాలి యాక్చువల్గా పోలీసులు దీని ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఆ పిల్ల చనిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకైతే ఎవరితో ఇబ్బంది లేదని చెప్తున్నారు, మాకు ఎటువంటి తగాదాలు లేవని. బట్ ఏదేమైనా అయినోళ్ళైనా ఏదైనా కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సమాచారం ఇంకా సేకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఓనరు ఇప్పటికైనా ఇది చూస్తున్నటువంటి ప్రతి ఓనరు పక్కా సీసీ కెమెరా ఇంటికి పెట్టించుకోండి. ఎందుకంటే హైదరాబాద్ ఈ రోజులో చూస్తూ ఉంటే దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. కానీ గంజాయి మత్తు కొంతమంది అలవాటు ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంటికాడ ఉన్నాము, మన పనికి మనం వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సేఫ్టీ కావాలంటే, అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ సేఫ్టీ కావాలంటే అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇలాంటి ఇంటి ఓనర్సు పక్కా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపై అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.